ప్రణాళిక అంటే ఏంటో అనుకున్నాను. పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు. మనమందరం కలిసి చనిపోవాలంటే 200 కిలోమీటర్లు కలిసి ప్రయాణం చేయాలి. ఇది హైదరాబాద్. ఇక్కడి నుంచి మనమందరం ఒక బస్సులో బయలుదేరి శ్రీశైలం పక్కన ఉన్నటువంటి కైలాసం అనే ఈ కొండ మీదకి చేరుకుంటాం. 6 గంటల ప్రయాణం. ఇది చాలా ఎత్తైన కొండ. ఇక్కడి నుంచి ఈ కింద కనిపిస్తున్నదే లోయ. 1000 మీటర్లు ఉంటుంది. పైనుంచి మన బస్సు అదుపు తప్పి లోయలో పడిపోతుంది. కాదు, మనమే పడేస్తాం. ఆ తర్వాత నాకు తెలియదు. అదేం సారో, ఆ ప్లాన్ గీకింది మీరే కదా. ఆ తర్వాత మొత్తం ఎట్టు ఎవరితో వాళ్ళది. అంటే స్వర్గానికి పోయేవాళ్ళు స్వర్గానికి పోతారు, నరకానికి పోయేవాళ్ళు నరకానికి పోతారు. చస్తావా? చస్తేనే కదా స్వర్గానికో నరకానికో పోయేది. ఒకవేళ ఏ కాలో విరిగి మళ్ళీ బతికితే? మళ్ళీ ఎక్కి మళ్ళీ దూకు. ఎట్లా అన్న ఉన్నాడు కదా మనం చంపడానికి. అంతెందుకు, బస్సు పైనుంచి పడితే ఆ శబ్దానికే మనలో సగం మంది గుండెకి చేస్తారు. అన్నా నాదో డౌట్, నీ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది కదా. ఇదేమన్నా నీ సినిమానా ఫ్లాప్ అవడం? నేను పాత పెట్టి కొడతాను. రెడ్డి అన్నా నో ఛాన్స్. ఇది కొత్త కాన్సెప్ట్. మీ చావుకి నాది గ్యారంటీ. అంటే మీరు చావరా? అదే, మన చావుకి నాది గ్యారంటీ. రెడిక్యులస్. చావడానికి అంత దూరం దేనికి? అయినా అంత దూరం వెళ్ళి బస్సు దూకే బదులు ఇక్కడ ఏదో కొండకి మనమే దూకితే? మనం దూకితే ఆత్మహత్య, బస్సు పడితే యాక్సిడెంట్. జస్ట్ యాక్సిడెంట్. ఒక అందమైన ఆత్మహత్య. అవును సార్ చెప్పింది బాగుంది. ఇందాక పిల్లల్ని చూసినారు కదా, ఎట్లా పోలీసు వాళ్ళు అంగి పట్టుకుని కొట్టుకుంటా పోయినారు. ఏనా? దీనివల్ల 2 లాభాలున్నాయి. ఒకటి, మన చావు యాక్సిడెంట్లుగా ఉంటుంది కనుక మన కుటుంబాలకి చెడ్డ పేరు రాదు, మన మీద సానుభూతి ఉంటుంది. 2, మన పేరునున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీలకి ఏ డోకా ఉండదు. అరే, ఈ ప్లాన్ ముందే చెప్తే ఇంకో 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకునేవాడు కదా. మందిని ముంచడం కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ముంచాలనుకుంటావు నువ్వేనా మనిషివా బర్రెవా? బర్రె అక్కడ సూసైడ్ చేసుకుంటది. రెడ్డి, చచ్చే ముందు కూడా ఎందుకయ్యా కొట్టుకు చావడం? సార్ అంతా బానే ఉంది, మరి బస్సుని బస్సు డ్రైవర్ని నేను తీసుకొస్తాను. వీడబ్బా, వీడు మంది చెప్పినాక పుట్టినట్టున్నాడే. ఇంతకీ బస్సు వచ్చేది ఎప్పుడు, మనం చచ్చేది ఎప్పుడు? రేపు. నాకున్న జబ్బుకి నేను ఎక్కువ రోజులు బతికే అవకాశమే లేదు. ఒకవేళ బతికినా ఆర్థికంగా నా కుటుంబానికి ఇబ్బందులే కానీ ఒరిగేదేమీ లేదు. ఇక్కడున్న వాళ్ళందరిలో నాకు తప్ప వెంటనే చావాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అందుకని మీరంతా ఒక్కసారి. నాకు బ్రతకాల్సిన అవసరం లేదు. రేపు అనేది ఉందని మేము బతకాల్సిందే తప్ప ఈ లోకానికి మాతో ఏ అవసరం లేదు. నాలాంటి దురదృష్టవంతురాలకి ఈ లోకంలో స్థానం లేదు. ఈ లోకానికి ఎవరితోనూ పని లేదు. వస్తుంటారు, పోతుంటారు. వచ్చిన వాళ్ళు పోక తప్పదు, పోయిన వాళ్ళు తిరిగి రాక తప్పదు. ఇక ఆత్మహత్య మంచిదా చెడ్డదా అన్నది ఇప్పుడు అనవసరం. ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తీరుస్తాను. ఇంకేందన్న డౌట్? అందరు కలిసి చేస్తే ధైర్యంగా ఉంటుంది, పైకెళ్ళి చెప్పడానికి కొత్తగా ఉంటుంది, సినిమా క్లైమాక్స్ మాత్రం రిచ్గా ఉంటుంది. సో మీ అందరికీ రేపొద్దున దాకా టైం ఉంది. రాత్రికి బాగా ఆలోచించుకుని అప్పటికీ చనిపోవాలని అనిపిస్తే రేపు ఉదయం 11 గంటలకల్లా పార్క్ గేటు దగ్గరికి రండి. అక్కడ మన కోసం బస్సు రెడీగా ఉంటుంది. కట్టుబట్టలతో రావాల్సమా? రేపొద్దున 11 గంటలకి మన జర్నీ టు డెత్ స్టార్ట్ అవుతుంది. నువ్వు అసలు మనిషివేనా? ఏ కారణం చేత వాళ్ళందరినీ చంపాలనుకుంటావు? యు ఆర్ ఏ మర్డరర్. యు ఆర్ ఏ మర్డరర్. యో, ఎంతకు రేపు వస్తా ఉండవా లేదా? వస్తాను, తప్పకుండా వస్తాను. నీ నుంచి వాళ్ళని కాపాడడానికైనా తప్పకుండా వస్తాను. అదేంటి సార్ వాడు అట్లా అంగి పట్టుకున్నాడు? అవును, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? వెళ్ళిపోయి రేపు పొద్దునొచ్చే. నేను ఇంటికి పోతే నన్ను అప్పుడు బతకనివ్వ సారు, చంపేస్తారు. నేను ఈడే ఉందనా? ఒంటరిగా ఎలా ఉంటావు గాని నాతో రా. చివరి రాత్రి మన ఇద్దరం గడపాలని రాసి పెట్టినట్టుంది. పద పద. ఇది మన భాషయే డార్లింగ్. ఏం చేస్తున్నావు? ఒంటరిగా ఉన్నావా? ఓకే ఓకే, వచ్చేసాక. సారీ, ఏం కావాలి? భాష ఈట్. మా ఆవిడే నా కూతురు ఇప్పుడు లేరు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా మా ఇంటి వాళ్ళకి దూరం అయ్యాం. నాకు తను, తనకి నేను. అలా 2 సంవత్సరాలు. మా ఇద్దరు గుర్తుగా నాకు కూతురు పుట్టింది. కానీ దురదృష్టం, దేవుడు మా ఆవిడని తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా కూతురే నాకు తోడయింది. నా కూతురికి నేను నాన్ననైతే తను నాకు అమ్మైంది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear daddy. Happy birthday to you. సారీ నాన్న, ఇవాళ నా బర్త్డే అన్న సంగతే మర్చిపోయానురా. నాకు గుర్తుందిగా. yes ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఆ రోజు నా కూతురు కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం చూడగానే కనిపెట్టాను. సంతోషంగా ఏంటని అడిగాను. ఏంట్రా ఇంత సంతోషంగా ఉన్నావు? రేపు నేను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. సర్ప్రైజ్? ఆ నెక్స్ట్ డే ఆనందంగా ఆతృతతో ఇంటికొచ్చాను. స్వప్న, ఒరేయ్ స్వప్న, సర్ప్రైజ్. స్వప్న ఎక్కడ్రా? సర్ప్రైజ్ ఇస్తానని కనపడవేంట్రా? ఎక్కడమ్మా? స్వప్న ఎక్కడ్రా? స్వప్న నాన్న, నేను మోసపోయాను అని ఒక్క ముక్క నాతో చెప్పున్నట్టయితే నా కూతుర్ని నేను ఓదార్చుండేవాణ్ణి. నా కూతురు ఇప్పుడు చెప్పు, నేను ఎవరి కోసం బతకాలి? నేను సార్, నువ్వు సావడం కరెక్ట్. నా కథంతా చెప్పి నీకు బోరు కొట్టినట్టున్నాను. అదేం లేదు సారు. ఎప్పుడు తిన్నావో ఏంటో, మనం తెచ్చుకున్న బిర్యానీ తిందాం పదా. ఏదో ఒక రోజు అందరం గోడెక్కాల్సిన. ఏదో రోజు ఏందన్నా, రేపే కదా మనం గోడెక్కేది. కరెక్ట్ కరెక్ట్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెత్. రెడ్డి అన్నా, నీ కథ పూర్తిగా చెప్పలేదు. నా కథ ఏముందన్నా, 3 కోట్లని సినిమా మొదలెట్టించినారు, 6 కోట్లు చేసినారు, ఒకే సినిమాతో నాశనం అయిపోయాను. జీవితంలో మొట్టమొదటిసారిగా చచ్చిపోవాలనిపించింది. రేపు తలుచుకుని భయపడుతున్నావా? లేదన్నా, నాకు ఈ పొద్దు అర్థమైంది. మనమాదిరోడు చాలా మంది ఉన్నారని. అయినా సావు అనేది లేకపోతే మనమాదిరోడు ఏం కావాలన్నా? మనిషికి సావు ఉండాల్సిందే. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు చూడు. డెత్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్. ఏందన్నా? మనిషి పుట్టుకి సావు అనేది ఫ్రీ గిఫ్ట్. సావు గురించి ఎంత బాగా చెప్తున్నావన్నా. ఏమైనా నీ బస్ ప్లాన్ అమోఘం. అవునయ్యా, బస్ అంటే గుర్తొచ్చింది. నేను వెళ్ళి ఆ డ్రైవర్ దగ్గర బస్ సంగతి కనుక్కొని వస్తాను. నువ్వు శుభ్రంగా తినేసి పడుకో. అన్నా, సముద్రం అంతా సారా అయితే, నల్లరేగడ అంతా నల్లమంద అయితే, నీకు ఓన్ బంగారు తల్లి వనాలు తింటున్నావా? నాకు కూడా ఆగలేస్తుంది, కొంచెం అన్నం పెట్టు. దీనికేం తక్కువ లేదు. నిన్ను తగలయ్యా. ఆ సామి చెప్పాడు, ఈ సామి చెప్పాడని పొద్దు వద్దన్నా వినకుండా కొడుకు పుడతాడని ఇదిగో 4 ఆడపిల్లని కనిపించావు. మాట్లాడితే చాలు నారు పోస్తాడు నీరు పోయడా అంటావు. పోతున్నాడు కదా, కాకపోతే నాకు సారా. నీది ఒక జన్మేనా? సిగ్గు ఎగ్గు లేని జన్మ. నా బతుకు నాశనం చేసి పడేసావు. 24 గంటలు తాగి వస్తావు. నీ జమ్మ అనిపోను. ఏ మహమ్మారి నేను తీసుకెళ్ళిపోదు ఎందుకు? మింగు మాట్లాడతావు నువ్వు. నేనేం చేస్తాను? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏంటే అన్నం పెట్టమంటే నన్ను బూతులు తిడతావా నువ్వు? నేను సత్యగ్రం తెలియదా? నా ఇల్లు ఏంట నీకు? దూకుతా నా సవితే గాని దూకినా సవితి లేదని నువ్వు రోజు చెప్పే మాటే కదా. ఆయన నువ్వు సత్తే ఎంత బతికితే ఎంత? సొంత మొగుణ్ణి అంత మాట అంటావా? నేను సత్యగారి ఇంటికి తిరిగిరాను. సత్యంకి తిరిగే వస్తావు. అయ్య బాబోయ్, వాన వచ్చేలా ఉంది. ఉడిగివా ఏంటి? గొడుగు కావాలా? గొడుగు వస్తన ఉండు. సచ్చేవాడికి ఎండేటి వానేటి.
24 గంటలు సత్తానని బెదిరిస్తా ఉంటాడు. బంగారం లాంటి కుండను నాశనం చేసేశాడు. వీడు తల బద్దలైపోను. కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుకుంటే సత్యమింతేనోయ్ ఇంతేనోయ్. మల్లేషు బాగున్నావా? బాగానే. మొన్ననే కాశీకి వెళ్ళొచ్చా, మంచి తావి తీసుకొచ్చా. అది కట్టుకుంటే కౌలు గ్యారంటీ. ఆడపిల్లలేగా? మగపిల్లలు ఎంతమంది మోసం చేస్తారా? నీ ముట్ట మళ్ళీ పక్కన వచ్చావా చంపేస్తారా రే? మల్లేష్, ఎవరదే? మల్లేష్, వత్తనా పటేలా వత్తనా వాందేవి. అక్కడ కాదు, ఇక్కడ. పటేలా ఏంటి మళ్ళీ అదే గొడవ? అదే వేళ అదే గొడవ. నేను చచ్చిపోతా. ఇట్లా ఏంటి ఇవాళే చచ్చిపోవాలా? నేను ఇప్పుడే చచ్చిపోవాలి. ఇప్పుడు బాగోలేదు గాని రేపు చస్తావా? నువ్వు విన్నది కరెక్టే. రేపైతే నీకు తోడుగా మేము కూడా ఉంటాం. తోడుగానా? దేనికి? చావడానికి. చావడానికా? నాతో పాటు ఇంకొంతమంది. ఇంకొంతమంది? ప్లాన్ అర్థమైందిగా. రోజు నువ్విలా చచ్చే బదులు ఒకేసారి చావడం మేలు. సూపర్ పటేలా. ఇంత అద్భుతమైన సాగు ప్లాన్ నా జీవితంలో ఏం లేదు. బస్సు గంట ముందు తీసుకొచ్చా పటేలా. గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెత్. మరే నా పెళ్ళానికి నా బూడిది కూడా దొరకకూడదు. దొరికితే కాశీ తీసుకెళ్లి పుణ్యం కట్టేసుకుంటది. అమ్మా ఛాన్స్ ఇస్తానేంటి? ఈడెవడు ఈ టైంలో చీకట్లో కూర్చున్నాడు? అమ్మా ఏంటి డబ్బా?